ఏపీలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై సేవ్ డెమోక్రసీ పేరుతో వైసీపీ ఢిల్లీలో చేపట్టిన కార్యక్రమం ఆశించిన ఫలితం ఇచ్చిందా? రాష్ట్రపతి ప్రధానులను కలవలేకపోయినా ప్రతిపక్షం తాను అనుకున్నది సాధించగలిగిందా? అసలు ఏం ఆశించి జగన్ ఢిల్లీ వెళ్లారు? ఈ టూర్తో ఏం సాధించారు? వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు అధికార పక్షంలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికి 16 మంది సైకిల్ ఎక్కేస్తే మరికొందరు క్యూలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబే తమ ఎమ్మెల్యేలకు పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానిస్తుండడంపై ప్రతిపక్ష నేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఢిల్లీ టూర్కి వెళ్లిన జగన్ టీం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జాతీయ నేతల దృష్టికి ఫిరాయింపుల అంశాన్ని తీసుకెళ్లింది. రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లొసుగులు, చట్టం పటిష్టతకు చేయాల్సిన మార్పులపై అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చింది. ఇక ఏపీలో చంద్రబాబు సర్కారు అవినీతికి పాల్పడుతుందంటూ ఎంపరర్ ఆఫ్ ది కరప్షన్ పేరుతో పుస్తకం ముద్రించి తాను కలిసిన నేతలందరికీ పంచారు జగన్. అయితే జగన్ టీం కు ప్రధాని, రాష్ట్రపతిల అపాయింట్మెంట్ దొరకలేదు. ముందస్తు ప్లానింగ్ లేకపోవడం వల్లే వైసీపీకి ఆ విషయంలో చుక్కెదురైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆ పార్టీ మాత్రం దానిపై తన లెక్కలు తాను చెప్పుకొస్తోంది. ప్రధాని గారు అపాయింట్మెంట్ అడిగాం, దొరకలేదు ఇంతవరకు. బహుశా మీరు అన్నట్టుగా మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదేమో నాకు తెలియదు, కానీ బట్ అడగడం అయితే మా ధర్మం. అడిగాం, అపాయింట్మెంట్ రాలేదు. కానీ దాని గురించి మొత్తం ఏదైతే ప్రధాని గారికి మేము ఇవ్వాలనుకున్నామో అది పోస్ట్ ద్వారా ఆయనకు అందేట్టుగా చేస్తాం, ఇచ్చిన వాళ్ళని కలుస్తాం. రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్ దొరకకపోవడంతో జాతీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డింది. ఏపీలో జరుగుతున్న వ్యవహారాన్ని, టీడీపీ సర్కారు అవినీతికి పాల్పడుతుందన్న అంశాన్ని ఢిల్లీ వేదికగా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. ఆ పార్టీ లక్ష్యం పూర్తి స్థాయిలో కాకపోయినా ఒకంత నెరవేరినట్లే కనిపిస్తోంది. ఏపీ ప్రతిష్ట దెబ్బతీయడానికే జగన్ ఢిల్లీ బాట పట్టారని అధికార పక్ష నేతలు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడానికే ఇదంతా చేస్తున్నారంటున్నారు. మీరు ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఇంత ఢిల్లీ వెళ్ళి మీరు సాధించింది ఏంటంటే 5 కోట్ల మంది ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని మీరు నీళ్ళలో పోశారు. మీరు అబాస్పాలు చేస్తూ ఉన్నారు. ప్రజల మీద వాడి ఇట్ ఈస్ అన్ అజాల్ట్ ఆన్ ఏపీ పీపుల్, 5 crores ఆఫ్ ఏపీ పీపుల్. ఈ చర్యలు మీరు ఆపుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదలా ఉంటే వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ రియాక్షన్ ఎలా ఉంటుందో కానీ పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు జగన్. చూడాలి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో.